హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం. రేపటి రోజున నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈరోజు మార్కెట్ మొత్తం కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ 50 కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ కలిపి చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. అండ్ సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కన్స్ట్రక్షన్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్సంప్షన్లో సిగ్నిఫికెంట్ రికవరీ అనేది కనబరిచిందనమాట. ఏ ఒక్క సెక్టర్ కూడా ఈరోజు నెగిటివ్గా అయితే క్లోజ్ అవ్వలేదు. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా ఐటీ స్టాక్స్ అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు కూడా గ్రీన్లో క్లోజ్ అవడానికి ట్రై చేసి పాజిటివ్ మొమెంటం అనేది సంతరించుకున్నాయి. దానికి గల కారణం ఏంటి అంటే యుఎస్ రెసిప్రోకల్ టారిఫ్ అనేది విధిస్తుంది అనమాట. అంటే ఈ మన ఇండియా వాళ్ళ యొక్క సర్వీసెస్ మీద ఏ విధంగా టారిఫ్ అనేది విధిస్తారు, దాన్ని బట్టి యుఎస్ వాళ్ళు కూడా టారిఫ్ అనేది విధించడం జరుగుతుంది. సో ఎనీహౌ ఈ యొక్క ఐటీ స్టాక్స్కి అయితే ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మెకరీ ఏం చేసిందంటే రైజింగ్ స్టార్స్ అని చెప్పేసి నెక్స్ట్ 3 ఇయర్స్లో 65% దాకా పెరగడానికి గురవుతున్న కొన్ని స్టాక్స్ పేర్లు అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఆ స్టాకు మనం చూసుకున్నట్టు ఫస్ట్ వచ్చేసరి ఐఆర్సిటీస్ కనిపిస్తుంది. దాని తర్వాత ఈనోమిండా, ఆయిత్య బిర్లా క్యాపిటల్, ఇది 3 అయిపోయినాయి. దాని తర్వాత దేవయాని ఇంటర్నేషనల్, డెలివరీ అండ్ లెమన్ ట్రీ హోటల్స్. ఈ 6 స్టాక్స్కి 65% పెరగడానికి నెక్స్ట్ 3 ఇయర్స్లో ప్రాబిలిటీ ఉందని చెప్పేసి మెకరీ అనే సంస్థ ఓ పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని నుంచి ఏంటంటే యుఎస్ ఏదైతే ఈ టారిఫ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ అనేది పెట్టిందో దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి చాలామంది లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు. కోర్స్ దాంట్లో కొన్ని స్టాక్స్ హోల్డ్ చేసుకోవచ్చు మంచి కంపెనీలకు. బట్ దాదాపుగా ఏంటంటే హైయర్ వాల్యుయేషన్స్లో దాదాపుగా ఐపీఓస్ అనేది లిస్ట్ అవుతూ ఉంటాయి. మార్కెట్ కండిషన్ బాగున్నప్పుడు ఐపీఓస్ అనేది సూపర్ హిట్ అనమాట. అంటే సూపర్ హిట్ అని ఎందుకు అంటున్నానంటే లిస్టింగ్ అయిన తర్వాత 1-2 డేస్, 1 వీక్, 10 డేస్లోనే డబుల్ అయిపోయింది ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో. బట్ మార్కెట్ కండిషన్ ఎప్పుడైతే చేంజ్ అవుతూ వచ్చిందో ఈవెన్ ఐపీఓస్ కూడా ఏంటంటే అండర్ పర్ఫామ్ చేసింది. చూడండి, సగానికి పైగా ఐపీఓస్ లిస్టింగ్ ప్రైస్ ఉంటుంది కదా, ఈ ప్రైస్కి లిస్ట్ చేస్తున్నాను, దానికంటే 50% కరెక్షన్లో ఉన్నాయన్నమాట. అంటే డిస్కౌంట్లో ఉన్నాయి. ఏది హాఫ్ ఆఫ్ ద ఐపీఓస్ ప్రైస్ అయితే. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి మార్కెట్ కండిషన్ బాగున్నప్పుడు ఐపీఓస్ అయినా స్టాక్స్ అయినా సిగ్నిఫికెంట్గా మూవ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ మార్కెట్ కండిషన్ సెంటిమెంట్ అనేది బాగాలేనప్పుడు ఏంటంటే ఐపీఓనే కావచ్చు, మంచి స్టాక్ అయినా కావచ్చు, లేదా బ్యాడ్ స్టాక్ అయినా కావచ్చు, కానీ ఏంటంటే కరెక్షన్ తీసుకోవడం అనేది అనివార్యం అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎఫ్ఎంసీజీ ఏదైతే సెక్టార్ ఉందో దాంట్లో ఇవి వెరీ స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ అని చెప్పుకోవచ్చు. నెస్ట్లీ కానీ, హిందుస్థాన్ యూనిలీవర్ కావచ్చు. ఎందుకంటే వీళ్ళకి మార్కెట్ షేర్ అనేది చాలా ఎక్కువగా ఉంది, ముఖ్యంగా హిందుస్థాన్ యూనిలీవర్. అది ఈరోజు స్టాక్స్ కూడా 2% దాకా కరెక్షన్ అవ్వడం అనేది జరిగింది. కోర్స్ మార్కెట్ పడుతూ ఉంటే ఇవి కూడా పడుతూ ఉన్నాయి. కోర్స్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ బిజినెస్ అప్డేట్ అనేది కూడా అంత స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఇవి కొంచెం సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరిగింది. ఇది హోల్ ఎఫ్ఎంసీజీ సెక్టర్. బట్ ఎనీహౌ బొఫా అనే సంస్థ ఏం చేసిందంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఈ రెండింటిని డౌన్గ్రేడ్ చేసిందనమాట. ప్రీవియస్గా బాయ్ అనేది ఉండేది, దాన్నేమో న్యూట్రల్గా తీసుకొచ్చింది. అండ్ న్యూట్రల్ నుంచి అండర్ పర్ఫామ్కి తీసుకురావడం అనేది జరిగింది. సో చూడండి, ప్రీవియస్గా ఏంటంటే బాయ్ అని చెప్పింది ఏ స్టాక్, ఇది హిందుస్థాన్ యూనిలీవర్కి. ఇప్పుడు ఏం చెప్తుందంటే న్యూట్రల్, అంటే కొనొద్దు అమ్మొద్దు అని చెప్పేసి చెప్తుంది. దాని మీనింగ్ అదనమాట. ప్రీవియస్గా న్యూట్రల్గా ఉంది దేని మీద, నెస్ట్లీ మీద. దాన్ని ఇప్పుడు ఏంటంటే అండర్ పర్ఫామ్ అని చెప్పేసి ట్యాగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది సింపుల్గా ఏంటంటే రెండు కూడా డౌన్గ్రేడ్ చేసిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడైతే స్టాక్ డౌన్గ్రేడ్ చేశారో ఒక రేటింగ్ ఏజెన్సీ, డెఫినెట్గా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది లాస్ అయ్యి సెల్లింగ్ అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీఈఎల్ ఈరోజు వచ్చేసరికి 5% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ గైడెన్స్లో ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే వీళ్ళ యొక్క బిజినెస్ గైడెన్స్లో సో అనుకున్న ఆర్డర్స్ అనేది రాలేదన్నమాట. సో అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్స్ వచ్చేసరికి 10% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ ద్వారా వీళ్ళు షేర్స్ అనేది డిస్కౌంట్ ప్రైస్కే ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్ దాన్ని నెగిటివ్గా కన్సిడర్ చేసుకుంది, అందుకని సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్ వచ్చేసరికి ఈరోజు 5% దాకా పెరగడం అనేది జరిగింది. వీళ్ళు 2,000 కోట్ల రూపాయల వర్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ అనేది సేల్ అనేది చేశారనమాట నోయిడాలో. సో ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉంది. ఇక హైదరాబాద్ మున్సిపాలిటీతో పేటీఎం పార్ట్నర్షిప్ అవుతూ ఉంది. ఎందుకంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎంసీఎక్స్ షేర్స్ వచ్చేసరికి పడుతూ ఉన్నాయి, బట్ రికవర్ అవుతూ వస్తుంది. మోర్గన్ స్టెయిన్లే అండ్ యూఎస్బీ ఏం చెబుతుందంటే ఇద్దరు కూడా డిఫరెంట్ రేటింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనీహౌ ఎంసీఎక్స్ షేర్స్ వచ్చేసరికి ఫ్లక్చువేట్గా ఉండడానికి ఒక కారణం ఏంటంటే వీళ్ళు కూడా వీక్లీ ఆప్షన్స్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. అంటే కమోడిటీ ఎంసీఎక్స్ అంటే
సో కమోడిటీస్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ వాటిలో కూడా మంత్లీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా వీక్లీ ఆప్షన్స్ తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. వీక్లీ ఆప్షన్స్ తీసుకొచ్చారనుకోండి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి అండ్ దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మోర్గన్ స్టెయిన్లీ ఏంటంటే అండర్ వెయిట్ అనే రేటింగ్ ఇచ్చింది. ఓకే, తగ్గించండి మీ దగ్గర షేర్స్ ఉంటే, అంటే ట్రిమ్ చేయండి అని చెప్పేసి. బట్ యూబీఎస్ ఏం చెప్తుందంటే బై అనే రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే డిఫరెంట్ నోట్తో ఎంసీఎక్స్ మీద ఉన్నారనమాట. ఇక రిటైల్ బిజినెస్కి సంబంధించిన వీమార్ట్, బజార్ స్టైల్, వీ2 రీటైల్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా మొమెంటమ్ అప్ సైడ్లో ఉన్నాయి. రీజన్ ఏంటంటే వీళ్ళ యొక్క బిజినెస్ అప్డేట్ ఇస్తూ ఉంటారు మేడం. అంటే మా బిజినెస్ ఇంత గ్రో అవ్వచ్చు, ఇంత స్ట్రగుల్ అవ్వచ్చు, అట్లాగా ఆ బిజినెస్ అప్డేట్ అంతా కూడా పాజిటివ్గా ఉంది. సో రానున్న రోజుల్లో వాళ్ళ యొక్క బిజినెస్ ఇంకొంచెం ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రిటైల్ బిజినెస్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా ఫోకస్లోకి రావడం అనేది జరిగింది. కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్స్ వచ్చేసరికి 13% దాకా పెరగడం అనేది జరిగింది. ఇది కూడా టోటల్గా 3 వీక్స్లో చూసుకున్నట్టయితే 26% అనేది బౌన్స్ అయింది. ప్రీవియస్గా హెవీగా సెల్లింగ్ జరిగిందనమాట కళ్యాణ్ జ్యువెలర్స్లో. ఎందుకంటే ఓవర్ ఎక్స్టెండెడ్ వాల్యుయేషన్స్ ప్రైస్లోకి వెళ్ళిపోవడం అండ్ ఆఫ్ కోర్స్ బ్రాడర్ మార్కెట్ కరెక్షన్లోకి వెళ్ళింది. దాంతోపాటుగా బ్రాడర్ మార్కెట్ 2% పడితే ఇది ఏకంగా 5% అనేది పడుతూ వెళుతూ ఉంది. బట్ ఎనీహౌ రీసెంట్గా బ్రాడర్ మార్కెట్ అనేది కొద్దిగా బౌన్స్ అవుతుంది. దాంతోపాటుగా ఇది కూడా బౌన్స్ అనేది కనబరిచింది. ఇక రీట్యాగియో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. 2వ తారీఖు ఈరోజు క్లోజ్ అయిపోయింది. సబ్స్క్రిప్షన్ 1.7 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఎనీహౌ ఇది వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే మాత్రం దాంట్లో జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన స్పైనారు కమర్షియల్ లిమిటెడ్ అనేది 28వ తారీఖు ఐపీఓకి వచ్చింది. రేపు సబ్స్క్రిప్షన్ క్లోజ్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఏంటంటే అండర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 1,02,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫోనేటివ్ సొల్యూషన్స్ లిమిటెడ్, జనరల్గా ఇన్ఫర్మేటివ్ సొల్యూషన్స్ అలా పేర్లు ఉంటాయి, ఇది మాత్రం ఇన్ఫోనేటివ్ సొల్యూషన్స్ అనే దాంతో రావడం జరిగింది. ఇది 3వ తారీఖు అంటే రేపు బిడ్డింగ్ క్లోజ్ అయిపోతుంది. సబ్స్క్రిప్షన్ మాత్రం ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది ప్రస్తుతానికి. మినిమం ఇన్వెస్ట్మెంట్ దీంట్లో మనం అప్లై చేయాలంటే కూడా 1,20,000 రూపాయలు అనేది కావాల్సి వస్తుంది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. ఇక నిఫ్టీ ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 0.88 అనేది చూపిస్తుంది. అంటే 1 కంటే తక్కువగా ఉంది. స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ అనేది నిఫ్టీలో ఉంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.99 అనేది చూపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో, అంటే మంత్లీ ఎక్స్పైరీ ఇది ఆల్మోస్ట్ 1కి దగ్గరగా ఉంది. ఒక బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట. అంటే కాల్స్ పుట్స్ ఇద్దరు కూడా ఈక్వల్గా సేల్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.97 చూపిస్తుంది. స్లైట్గా బేరిష్ సెంటిమెంట్ అనేది ఉంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. బట్ మనం దగ్గరగా అబ్జర్వ్ చేసినట్టు క్లోజ్గా చూడండి, ఎట్ ద మనీ దగ్గర ఎక్కువగా పుట్సే సెల్ చేస్తున్నారు. బట్ దూరంగా ఉన్న ఏదైతే స్ట్రైక్స్ ఉన్నాయో వాటి మీద ఎక్కువగా సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో గ్రాఫికల్గా మనకైతే ప్రస్తుతానికి కొద్దిగా సెన్సెక్స్లో పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. బట్ టెక్నికల్గా మనం పుట్ కాల్ రేషియోను ఓన్లీ కన్సిడర్ చేసుకుంటే మాత్రం 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి స్లైట్ బేరిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా కూల్ ఆఫ్ అవుతుంది. 0.44% డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం చూసే సమయానికి 180 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ కూడా సైడ్ వేస్లో కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి మార్నింగ్ మనం అనుకున్నాం ఇక్కడ 38.2% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర అయితే నిన్నటి రోజున క్లోజ్ అయింది. ప్రాబిలిటీ ఉంది ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవడానికి అని చెప్పేసి చెప్పుకున్నాం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది కదా, ఈరోజు ఏంటంటే సైడ్ గ్యాప్ అప్ అయింది. మళ్ళీ గ్యాప్ ఫిల్ చేసి అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా పైకెత్తి వెళ్తూ ఉంది. ప్రస్తుతానికి 23,350 ఒక టెంపరీ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఆ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి 23,412, ఎందుకంటే ప్రీవియస్గా నెక్ లైన్ అనమాట, అది ఆ లెవెల్కి దిశగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఒకవేళ 23,138 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మనకి 22,915 దాకా అప్రాక్సిమేట్గా రావడానికి అయితే పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఇంతకుముందు ఒక విషయం చెప్పుకున్నాం, అదేంటంటే మార్కెట్ ఒక సిగ్నిఫికెంట్గా ర్యాలీ చేసిన తర్వాత ఓ కన్సోలిడేషన్ లాగా జరిగే అవకాశం ఉంది, లైక్ ఫ్లాగ్ లాగా. సో ప్రస్తుతం అలాగే అనిపిస్తుంది. చూడండి, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఒక జిగ్జాక్ మూమెంట్లో కదులుతూ ఉందన్నమాట. లైక్ ఇక్కడ ఏం జరగవచ్చు అంటే ప్రాబిలిటీ ఉంది మనకి, ఇది ఒక ఛానల్ ఫార్మేషన్ జరిగి ఈ విధంగా ఛానల్ నుంచి బయటకు రావడానికి అయితే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి
సో మనం అనుకున్నాం యాజ్ కంపేర్ టు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉందని చెప్పేసి. ఎందుకంటే మనకి నిఫ్టీ ఏమో 38.2% రిట్రేస్మెంట్ దగ్గరకు వచ్చింది నిన్నటి రోజున. బట్ బ్యాంక్ నిఫ్టీ రాలేకపోయింది. అంటే బ్యాంక్ నిఫ్టీలో అంత సెల్లింగ్ ప్రెషర్ లేదనమాట. ఓకే, ఈరోజు ఏమైంది, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ అయింది, స్లైట్గా కిందకు వచ్చింది, అక్కడి నుంచి కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఒకసారి గమనించినట్టయితే చూడండి, మనకి జిగ్జాక్ ప్యాటర్న్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళుతుంది. సో ఈ ట్రెండ్ కొన్ని రోజులు కంటిన్యూ చేసి మళ్ళీ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది తీసుకుని అక్కడ నుంచి బ్రేక్అవుట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం కానీ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ప్రీవియస్గా ఏం జరిగిందంటే గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, మళ్ళీ సెల్లింగ్ జరిగింది. ప్రాబబ్లీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ప్రాబబ్లీ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎనీహౌ లెవెల్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 51,000 అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది రౌండ్ నెంబరు. 51,000 పైన బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రేడ్ అయింది. సో ఒకవేళ మార్కెట్ కరెక్షన్ తీసుకోవడం అనేది జరిగిందంటే 51,000 లెవెల్ దగ్గర డిఫెండ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇమీడియట్గా అప్ సైడు 51,500కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత 51,700 700 అని ఎందుకు అంటున్నానంటే ప్రీవియస్గా ఇక్కడ మనకి రిజెక్షన్ జరిగిన జోన్ అనమాట. సో 51,700 దాకా ఇమీడియట్గా మనకి అప్ సైడ్ అయితే పాసిబిలిటీస్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ 51,000 లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఎనీహౌ నేను బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే సేమ్ ప్యాటర్న్ అనమాట. కొద్దిగా డీప్గా కరెక్షన్ తీసుకుంది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనేది యాజ్ కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. సో ప్రోబుల్ ఏంటంటే ప్రస్తుతం అయితే షార్ట్ టర్మ్లో కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకుంటూ ఉంది. క్లియర్గా ఏంటంటే మనం డిప్పులో బై చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర అంటే లైక్ పివోట్స్ దగ్గర మనం సెల్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.